ఇండియన్ సినిమా హిస్టరీలో చాలా సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం చరిత్రని తిరగరాస్తాయి. 'ఆర్ఆర్ఆర్' అలాంటి సినిమానే. ఈరోజు ఈ ఎపిక్ మూవీ 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ మూవీ ఇచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్‌పీరియన్స్, ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్, బడ్జెట్ అండ్ కలెక్షన్స్, ముఖ్యంగా ఈ సినిమాకి వచ్చిన అవార్డ్స్, ఇంకా రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు నడుస్తున్న బిగ్గెస్ట్ డిబేట్ 'ఆర్ఆర్ఆర్‌లో మెయిన్ హీరో ఎవరు? రామ్ చరణా లేక ఎన్టీఆరా? ఈ అన్ని టాపిక్స్ డీటెయిల్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాలి అంటే అది ఒక సినిమా కాదు, ఒక ఫెస్టివల్. 'బాహుబలి 2' తర్వాత వస్తున్న సినిమా రాజమౌళి గారికి. ఇంకా ఇద్దరు మాస్ హీరోస్ ఒకేసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం అదే ఫస్ట్ టైం. ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. కానీ ఒక డౌట్ కూడా ఉంది. రాజమౌళి ఇద్దరు హీరోస్‌ని ఈక్వల్‌గా హ్యాండిల్ చేయగలడా లేదా అని. బట్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేలోపే అందరికీ ఆన్సర్ క్లియర్ అయిపోయింది. భీమ్ ఇంట్రో, రామ్ ఇంట్రో, వీళ్ళిద్దరూ మీట్ అయ్యే సీన్ ఒక్కొక్కటి ఒక్కో డైమండ్ అని చెప్పొచ్చు. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్‌లో తారకన్నకి వచ్చిన ఎంట్రీ థియేటర్ లిటరల్లీ షేక్ అయిందని చెప్పొచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్ అయ్యాక తారక్ ఫ్యాన్స్ ఏమో ఫుల్ హ్యాపీ, చరణ్ ఫ్యాన్స్ ఏమో కొంచెం సైలెంట్. ఎక్కడో చరణ్‌ని తొక్కేశారేమో అని. బట్ అక్కడుంది రాజమౌళి గారు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది రాజమౌళి మ్యాజిక్. సెకండ్ హాఫ్ మొత్తం రామ్ చరణ్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టోరీ మొత్తం. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో పడే రామ్ చరణ్‌కి ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఫైనల్‌గా ఇద్దరు ఫ్యాన్స్‌కి ఈక్వల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. పర్సనల్లీ నేనైతే ఒక షో కంప్లీట్ అయిన వెంటనే ఇంకో షోకి టికెట్స్ బుక్ చేసి వెంటనే వెళ్ళిపోయాను. అది ఆ సినిమా నా మీద క్రియేట్ చేసిన ఇంపాక్ట్. ఇంకా ఈ మూవీలో వచ్చే 'నాటు నాటు' సాంగ్ టైంలో థియేటర్ మొత్తం షేక్ అయిపోయిందని చెప్పొచ్చు. ఫుల్ క్రెడిట్ కొరియోగ్రాఫర్ అయిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్కి ఇవ్వాల్సిందే. ఇంకా ఈ సినిమా క్రియేట్ చేసిన బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ చూసుకుంటే 'ఆర్ఆర్ఆర్' మూవీ మార్చి 25, 2022లో రిలీజ్ అయింది. ఫస్ట్ డే 223 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియాలో ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇంకా ఫాస్టెస్ట్ 1000 కోట్ల క్రాస్ 16 రోజులను కొట్టి చరిత్ర సృష్టించింది. ఇంకా ఈ మూవీ బిజినెస్ 453 కోట్లు కాగా షేర్ 612 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా గ్రాస్ 1300 కోట్లు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఫైనల్‌గా 161 కోట్లు ప్రాఫిట్స్‌తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ మూవీ రికార్డ్స్ చూసుకుంటే 2022 ఇయర్‌కి గాను హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిలిం. ఓవర్సీస్‌లో సెన్సేషనల్ రన్ క్రియేట్ చేసింది. యూఎస్ ప్రీమియర్స్‌లో అయితే రికార్డ్ బ్రేకింగ్ నెంబర్స్ పెట్టింది. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ తర్వాత తెలుగు సినిమా వాల్యూ ఓవర్సీస్‌లో బాగా మారిపోయింది. 'ఆర్ఆర్ఆర్' మూవీ జపాన్‌లో రిలీజ్ అయ్యాక అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా 130 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ మూవీస్‌కి జపాన్‌లో కూడా ఇంత మార్కెట్ ఉందా అని నిరూపించిన సినిమా. జపాన్‌లో కూడా ఈ మూవీకి ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. 'నాటు నాటు' సాంగ్‌కి మన ఇండియన్స్ ఎంతైతే ఊగిపోయి రీక్రియేట్ చేశారో ఆ స్టెప్స్‌కి జపాన్ వాళ్ళు కూడా అంతే ఊగిపోయి రీక్రియేట్ చేశారని చెప్పొచ్చు. సో, జపాన్ కలెక్షన్స్ కూడా కలుపుకొని టోటల్‌గా 'ఆర్ఆర్ఆర్' మూవీ 1400 కోట్ల పైనే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీకి వచ్చిన అవార్డ్స్ అండ్ గ్లోబల్ ఇంపాక్ట్ చూసుకుంటే థియేటర్స్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్‌గా రీచ్ వచ్చింది. ఫారెన్ ఆడియన్స్ అండ్ టెక్నీషియన్స్ కూడా ఈ మూవీని అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా అవార్డ్స్ చూసుకుంటే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటు నాటు' సాంగ్ గాను ఆస్కార్, ఇంకా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ ఇవన్నీ వచ్చాయి. అప్పటి వరకు తెలుగు సినిమాకి నేషనల్ అవార్డు రావడమే గొప్ప అంటే ఏకంగా 'ఆర్ఆర్ఆర్' మూవీతో ఆస్కార్ అవార్డు వరకు తీసుకెళ్ళిందంటే 'ఆర్ఆర్ఆర్' మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఇండియన్ సినిమాకి గ్లోబల్ రీచ్ అండ్ రెస్పెక్ట్ తెచ్చిన మూవీ కూడా 'ఆర్ఆర్ఆరే'. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ తర్వాత మూవీస్‌లో స్కేల్ అనేది బాగా పెరిగిపోయింది. స్టోరీ టెల్లింగ్ గ్లోబల్ లెవెల్‌గా మారిపోయింది. వీఎఫ్ఎక్స్ స్టాండర్డ్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయాయి. పాన్ ఇండియా కాస్త పాన్ వరల్డ్‌గా మారిపోయింది. ఇప్పుడు బిగ్గెస్ట్ డిబేట్ మెయిన్ హీరో ఎవరు? రామ్ చరణా లేక ఎన్టీఆరా? నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ డామినేషన్ అవ్వడం వల్ల ఫస్ట్ హాఫ్‌కి ఎన్టీఆర్ హీరో. సెకండ్ హాఫ్‌లో రామ్ చరణ్ డామినేషన్ ఉండడం వల్ల సెకండ్ హాఫ్‌కి చరణ్ అన్న హీరో. కానీ ఇద్దరు క్యారెక్టర్స్‌ని ఈక్వల్‌గా డిజైన్ చేసి రాజమౌళి జీనియస్ అనిపించుకున్నారు. చాలామంది సెకండ్ హాఫ్ ఇంపాక్ట్ వల్ల రామ్ చరణ్ మెయిన్ హీరో అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే ఇద్దరి హీరోస్ ఎఫర్ట్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషన్ 2 ఈక్వల్‌గా వర్కౌట్ అయ్యాయి. నా ఒపీనియన్‌లో 'ఆర్ఆర్ఆర్‌లో' రియల్ హీరో ఎవరు అంటే రాజమౌళి గారి విజన్ అండ్ రామ్ అండ్ భీమ్ ఫ్రెండ్‌షిప్ అని చెప్పొచ్చు. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ అయ్యి
4 ఇయర్స్ కంప్లీట్ అయినా సరే ఈ మూవీ ఇంపాక్ట్ ఇంకా తగ్గలేదని చెప్పొచ్చు. థియేటర్ ఎక్స్‌పీరియన్స్, సాంగ్స్, సీన్స్, ఎమోషన్స్ వాట్ నాట్ అన్నీ కలిసి ఈ సినిమాని ఎపిక్‌గా మార్చేశాయి. 'ఆర్ఆర్ఆర్' అంటే ఒక మూవీ కాదు. ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఈ మూవీలో మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి? కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.